సో ఇస్ ప్రజాభవన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రచ్చ రంబోలాకు దారితీసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తానిచ్చే పీపీపీ మొత్తం మీడియాకు లైవ్ ఇవ్వాలన్న మంత్రి ఉత్తమ్ ఉబలాటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ వేశాడు. దీంతో సీఎం రేవంత్ ను ఉత్తమ్ చెడామెడ వాయించినట్లు వెనికిడి, మేమేం నీకు ఊడిగం చేయడం లేదు, నేను ఇచ్చే ప్రెజెంటేషన్ జనాల్లోకి వెళ్లకుండా ఆపడానికి నువ్వెవరని ముఖ్యమంత్రిపై ఇరిగేషన్ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రేవంత్ కు క్లాస్ పీకిన తర్వాత కూడా చెల్లారని మంత్రి ఢిల్లీ పెద్దలకు కూడా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇన్ఫాక్ట్ రేవంత్ ఉత్తమ్ నువ్వెంత అంటూ హద్దులు దాటి తిట్టుకున్నారని విశ్వసనీయ వర్గాల బొగ్గట్ట. అయితే ప్రజాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి చేరిన ఉత్తమ్ తన ప్రెజెంటేషన్ మీడియా కవరేజీపై ఆరా తీసినట్లు సమాచారం. కాగా తన సిబ్బంది మీడియాకు ఇచ్చిన లైవ్ లింకును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపివేశారని తెలుసుకుని మంత్రి ఉత్తమ్ కుమార్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రేవంత్ దగ్గర ఉండే ఒక కీలక వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ ద్వారా ఆయన నేరుగా ముఖ్యమంత్రికి క్లాస్ పీకినట్లు సమాచారం అందుతోంది. మేమేం నీ దగ్గర పని చేయడం లేదు, నీ దగ్గర ఊడిగం అంతకన్నా చేయడం లేదు, ఏం చేయాలో మాకు తెలుసని అన్నట్లు సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. ఇటు సీనియర్ మంత్రిగా నేనేం చేయాలో నాకు తెలుసు, నీ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసలు నేను ప్రజలకు చెప్పదలుచుకున్న విషయాలను వాళ్లకు చేరకుండా నిలువరించడానికి నువ్వెవరు అంటూ గరమైనట్లు వినికిడి. అంతటితో ఆకని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని అధిష్టానం పెద్దలకు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా బద్నాం అవుతుందని హైకమాండ్ కు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తోటి మంత్రులకు సైతం ఫోన్లు చేసి రేవంత్ తీరుపై ఆక్షేపణను తెలియజేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అందిస్తారు. రైట్ సూరత్, చెప్పండి. ప్రజాభవన్ లో నిన్న నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రచ్చ రంభంలోకి దారి తీసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన తానిచ్చే పీపీపీ మొత్తం మీడియాకు లైవ్ ఇవ్వాలన్న ఉత్తమ్ ఉబలాటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ బ్రేక్ చేసినట్టుగా కూడా ఒక సమాచారం వెలుగులోకి వస్తుంది. సీఎం రేవంత్ ను ఉత్తమ్ ఫోన్ లో చెడమాడ వాయించినట్టు కూడా ఒక సమాచారం బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము నీకు ఊడిగం చేయడం లేదు, నేనిచ్చే ప్రజెంటేషన్ జనాల్లోకి వెళ్లకుండా ఆపడానికి నువ్వెవరని ముఖ్యమంత్రిపై ఇరిగేషన్ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. రేవంత్ కు క్లాస్ పీకిన తర్వాత కూడా చల్లారని మంత్రి ఢిల్లీ ప్రజలకు కూడా ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం అవుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక జనవరి 1 కొత్త సంవత్సరం మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పాల్సి ఉంటుంది. తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను జనంలోకి వెళ్లకుండా ఎందుకు నిలువరించారంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయడం, ఆయన పైన ఫైర్ అవడంతో కొంత డిస్టర్బ్డ్ గా ఆయన ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం మనకు అంతా ఉంది. నువ్వెంత అంటూ ఇద్దరు సీనియర్ నేతలు హద్దులు దాటి తిట్టుకున్నట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకంతా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రజాభవన్ లో జరిగిన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి చేరిన ఉత్తమ్ తన ప్రజెంటేషన్ మీడియా కవరేజ్ పైన సన్నిహితులతో అలాగే తన సిబ్బందితో ఆరా తీసినట్టుగా ఒక సమాచారం ఉంటుంది. తన సిబ్బంది మీడియాకి ఇచ్చిన లైవ్ లింక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపివేశారని తెలుసుకుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారని చెప్పేసి కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అంత సమాచారం బట్టి తెలుస్తుంది. రేవంత్ దగ్గర ఉండే ఒక కీలక వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ ద్వారా ఆయన నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మేము నీ దగ్గర పని చేయడం లేదు, నీ దగ్గర ఊడిగం అంతకన్నా చేయడం లేదు, ఏం చేయాలో మాకు తెలుసు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డితో అన్నట్టుగా కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది. సీనియర్ మంత్రిగా నేనేం చేయాలో నాకు తెలుసు, నీ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని కూడా ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అసలు నేను ప్రజలకు చెప్పదలుచుకున్న విషయాలను వాళ్ళకి చేరకుండా వివరించడానికి నువ్వెవరంటూ కూడా గరగరైనట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల బోగట. అంతటితో ఆగని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలకు కూడా ఫోన్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడల పైన ఫిర్యాదు చేసినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఆయన వైఖరి వల్ల కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్రంలో బద్నాం అవుతుందని చెప్పేసి కూడా అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా మనకు అందులో సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇదే సమయంలో తోటి మంత్రులకు సైతం ఫోన్లు చేసి ముఖ్యమంత్రి ఒంటెత్తు పోకడల పైన మొత్తం
తన ఆక్షేపణను కూడా తెలియజేసినట్టుగా సమాచారం అవుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల కోసము నీటిపారుదల అంశాలపైన అవగాహన కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ తరఫున ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పొరపచ్చాలకు మరొకసారి దారితీసినట్లయింది. ఇద్దరు కీలక నేతల మధ్య ఉన్న అగాధాన్ని మరొకసారి ఈ సమావేశం తట్టిలేపిందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులో తీవ్రమైన చర్చ అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారం పైన ఇవాళ అసెంబ్లీ లాబీలో నిఘా వర్గాల వాళ్ళంతా కూడా సమాచారాన్ని సేకరిస్తూ కనిపిస్తున్న వైనం కొంచెం సంచలనం కలిగించిందని చెప్పాల్సి ఉంటుంది. సంజన. All right, Suraj, thank you for the updates.